ఖమ్మం జిల్లాలో గంజాయి కేసు విచారణ తీవ్ర కలకలం రేపుతోంది. 8 నెలల క్రితం ఈ కేసుతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసి వినియోగించిన యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల సమక్షంలో సీరియస్ వార్నింగ్ ఇచ్చి పంపించారు. అయితే తాజాగా ఇప్పుడు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అప్పట్లో గంజాయి విక్రయాలు, కొనుగోళ్ల విషయంలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఆ వ్యవహారంలో పెద్ద మొత్తంలో వసూళ్లు జరిగినట్టు చర్చ సాగింది. దీనిపై ఇంటెలిజెన్స్ ఆరా తీసినట్టు సమాచారం. గత ఏడాది అక్టోబర్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గంజాయి కేసులో కొందరిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అప్పట్లో కొనసాగిన విచారణ సందర్భంగా మరో 82 మంది కూడా గంజాయి కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నట్టు పోలీసులు సమాచారం సేకరించారు. 11 మందిని అరెస్ట్ చేయగా మిగిలిన వారికి అప్పట్లో తల్లిదండ్రుల సమక్షంలో ఖమ్మం కమిషనర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో ఇంతటితో కేసు అయిపోయిందని పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు. కట్ చేస్తే 8 నెలలు గడిచిన తర్వాత ప్రస్తుతం వారందరికీ నోటీసులు జారీ అవుతున్నాయి. మరోపక్క అప్పటి కేసు నుంచి తప్పించుకునేందుకు కొందరి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా సమాచారం సేకరించేందుకు నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. దీంతో సత్తుపల్లిలో గత 2 రోజులుగా దీనిపైనే టాక్ నడుస్తోంది. అప్పట్లో గంజాయి వాడుతున్నట్టు గుర్తించిన వారంతా 16 నుంచి 25 ఏళ్ల లోపు వారే. అలా కౌన్సిలింగ్ ఇచ్చిన 82 మందికి ఇప్పుడు నోటీసులు జారీ అవుతున్నాయి. వీరంతా కోర్టుకు హాజరు కావాలని చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు.